సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఒక కథ చెప్తారా? ఈ మాట నేను ఎన్నిసార్లు అడుగుంటానండి. సుమారుగా ఒక 1000 పైచులకేనా, 1500-1600 ఉండొచ్చు. నాకు చెప్పినవి కాకుండా మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో పిల్లలకి కానీ లేకపోతే అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళకి వీళ్ళకి కలిపి ఎన్ని కథలు చెప్పుంటారు ఇప్పటి వరకు? చాలా కదా, వేలు వేలు కదా రమగారు. అంటే ఇప్పుడు చూడు, నీకు చెప్పేవి కాకుండా చెప్పనివి, చెప్పడానికి పెద్దగా కుదరనివి, వీళ్ళేనివి బోల్డన్ ఉంటాయి కదా. మీరు చదివినవి, నేను చదివినవి చాలా ఉంటాయి. నేను ఇంక ఎన్నో నావెల్స్ చదివాను, ఎన్నో చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి, చిన్న చిన్న 5 పేజీలు 4 పేజీల కథలు 100,000. కొడవగంటి కుటుంబరావు గారికి కథల పుస్తకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6ో 8ో సంకలనాలు, కోకు కథలు. అందులో ఒక్క కథ కూడా నీకు నేను చెప్పలా. అదే కొత్తగా వింటున్నాను నేను. పేరు దాచేసుకున్నారు. అవేంటంటే ఇలా చెప్పగలిగే కథలు కావు. అదే ఏదో ఒక లైఫ్ స్టోరీ. నాకు ఇంకా చాలా ఫేవరెట్ వాళ్ళు ఉన్నారు. మరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కొడగంటి కుటుంబరావు గారు పేరు చెప్పైనా, తర్వాత భమిడిపాటి రామగోపాలం గారు, వీళ్ళు కాకుండా అబ్బూరు ఛాయాదేవి గారు, ఎంతమంది రైటర్లు ఉన్నారు, ఎన్ని కథలు ఉన్నాయి. నేను చెప్పినవి కాకుండా కొన్ని వేలు చదివాను. నేనే కాదు, పుస్తక పఠనం ఉండే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చదువుతూనే ఉంటారు. ఆ కథలన్నీ నీకు చెప్పే పరిస్థితి లేదు మనకి. అదేలేండి, అంతే. వీళ్ళని బట్టి అసలు ఉపయోగం ఏంటి రమ్మగారు? మీరు చెప్తున్నారు, నేను వింటున్నా, నాతో పాటు ప్రేక్షకులు అందరూ వింటున్నారు కదా. మీరు కాదు, మామూలుగా అసలు కథల వల్ల ఉపయోగం ఏంటి? మొదటిది వినోదము, విజ్ఞానము, బుద్ధి వికాసము. బుద్ధి వికాసం జరుగుతుంది ఖచ్చితంగా. చెప్పే విధానం బట్టి ఉంటుందా? విధానం అంటే కథని మనం సందర్భానుసారంగా ఓ కథ చెప్తాం అనుకో జయ. ఆ సందర్భాన్ని బట్టి మనకి కథ అర్థమైతే ఈ సిచ్యువేషన్లో ఎట్లా యాక్ట్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్నాయి. ఏ సిచ్యువేషన్లో రాజు ఎలా స్పందించాలో చెప్పబడిన కథలు అవి. రాజులే కాకుండా అవి సామాన్య మానవులు అందరూ వాడుకోవచ్చు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు, ఏ పరిస్థితిలో ఎవరు ఎలా యాక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేయకూడదు. బుద్ధి వికాసం ఖచ్చితంగా వస్తుంది కథలతోటి. దాన్ని తీసుకునే తీరు, కాలక్షేపం కూడా టైం వేస్ట్ చేయకుండా మనం ఏదో కాలక్షేపం చేస్తాం, అది మనకు ఉపయోగపడుతుంది. ప్రతి విషయము ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. మానసికమైన పరిణతి కథల వల్ల లభిస్తుంది జయ. నా ఉద్దేశం మాత్రం అదే. ఏదైతే మనం సుమన్ టీవీలో కథల సిరీస్ స్టార్ట్ చేసాం, అంతకుముందు చాలా మంది చెప్పారండి. పేపర్లో మనం స్టోరీలు వింటూ ఉంటాము, చాలా మంది చెప్పే వాళ్ళని కూడా చూసాం. అంతా కూడా సింగిల్గా చెప్పింది, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఒక స్టోరీ చెప్పడం, లేదా ఒక పేపర్లో ఒక స్టోరీ రావటం, లేదా వాయిస్లో రావటం. ఫస్ట్ టైం ఇట్లా 1+1 కూర్చొని ఒక స్టోరీని అందించి మనమే మొదలు పెట్టాం. ఆ క్రెడిట్ నిజంగా మనకే దక్కుతుంది అనుకోవాలి. నా తర్వాత చాలా మంది చేసిన మన దాంట్లో కూడా నా క్రెడిట్ ఇంకొకళ్ళకి రాలేదు. నేను బాగా నచ్చాను ప్రజలకి. అంటే మీరు చెప్పే తీరు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి కనెక్ట్ అవుతారు కదా. ఆ కనెక్టివిటీ అనేది మీ దగ్గర కథల రూపంలో ఉంది అంతే. అది ప్రేక్షకులు ఆదరించారు, మనం చెప్పుకుంటూ పోతున్నాం. దానికి తగిన సబ్జెక్టు మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. చదవటం వల్ల మరి ఎంత చదవాలి, ఎంత తీసుకోవాలి, ఎంతవరకు చెప్పాలో మనం చెప్పాల్సి. మీరు స్టోరీ అనేసరికి చాలా పెద్దది ఉంటుంది కదా. ఏది అవసరమో ఏది అవసరం లేదో దాన్ని కుదించి మెయిన్ పాయింట్స్ వరకు చెప్పి, సో పలకరించిన ప్రతి ఒక్కరు అడుగుతారండి, రమగారిని అడిగామని చెప్పండి ఒకటి, ఆవిడ చెప్పే స్టోరీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, ప్రతిరోజు మీ స్టోరీతోనే పడుకుంటున్నాం, అలాంటి వాళ్ళు ఉంటారు. అబ్బాబ్బా ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే చాలా సంతోషం. కథలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి జయ. మీరు ప్రధానంగా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు మీరు కనెక్ట్ అయ్యారు, మీరు మీ పిల్లలకు చెప్తారు, మీ పిల్లలు మీకు కనెక్ట్ అవుతారు. మనం కలిసి ఉండటానికి ఇది ఉపయోగిస్తుంది జయ, చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ప్రధానంగా ఏంటంటే తల్లుల కంఠం వినడానికి, ఆ సూదింగ్ దానికి అలవాటు పడతారు. దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా రమ్మగారు? ఏముండదు జయ. మన వాయిస్ ని వినటానికి అంటున్నారు కదా, కంఠం వినటానికి ఎప్పటి వరకు వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు మన గొంతుతో? ఎప్పటి వరకైనా కనెక్ట్ అయి ఉంటారు జయ. ఏ విషయమైనా మనం మన పిల్లలకి చెప్పగలుగుతాం దీనివల్ల. ఇప్పుడు మా మరిది 45, 44, 40 ఉన్నట్టే ఆఖరి మరి. మా వసంతక్కయ్య అంటే చాలా ఇష్టం తనకి. ఏదైనా ఫంక్షన్లో కలిస్తే ఠకీమని దగ్గర కూర్చున్నాడు, వసంత వదిన ఒక కథ చెప్పు అని. ఆయన ఒక వేద పండితుడు, 100 మంది శిష్యులు ఉన్నారు తనకి. అది వేద పాఠశాలకు వెళ్తుంటారు. పాఠశాలకు వెళ్తాను కదా నేను, ఖచ్చితంగా వసంత వదిన ఒక కథ చెప్పంటే నవ్వుతుంది మా వసంత. వీడికి నా గొంతు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నా గొంతు ఇష్టం అని చెప్పలేకపోతాం కదా. ఇప్పుడు నా గొంతుకు కాదు, వసంత వదిన గొంతుకు కనెక్ట్ అవుతాడు తను. అట్లా ఉంటారు. తను మాట్లాడితే ఇష్టం.
పిల్లలకి ఉంటుంది కదా? అది ఉంటుందా రమ్మగారు? గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మనం పిల్లల్ని మన వైపు తిప్పుకోగలుగుతాం, మనం అదే అలవాటు చేస్తే మన మాట వినేలాగా చేసుకోగలుగుతాం. ఫస్ట్ నుంచి చేస్తే గనక చెయ్యాలి, ఆ, చిన్నప్పటి ఆ. నుంచి చేయాలి. ఇది మంచి అలవాటు. చదవటం అంటే కొన్నాళ్ళు ఏదో శాస్త్రానికి చేసినట్టు చేసి మానేయడం అయితే కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్ ప్రాక్టీస్. నేను ఇప్పుడేం కథలు చెప్పను జయ, కానీ మా వాడు ఒక క్యారెక్టర్ పేరు ఏదో చెప్తాడు, అది అడుగుతాడు, అమ్మా ఆ రాక్షసుడు అదేదో పేరుంది వచ్చింది ఇక్కడ, వీళ్ళెవరు అని. దాని మీద ఓకే, దాని మీద విషయం మీరు చెప్తారు. ప్రేక్షకులకి ఇంత దగ్గర అవటానికి ఇంకో కారణం ఏంటంటే చదువుకోని అవసరం లేదు. మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ లో వాళ్ళు చదవక్కర్లేదు, వాళ్ళు పనులు చేసుకుంటూ అమ్మల స్టోరీలు వినేసి ఒక మదర్ గారు, ఇప్పుడు నేను చెప్తున్నాను రమ్మగారు, ఇప్పుడు మీతో ఉంటాను కాబట్టి నాకు గుర్తుంటది, ఇన్ని స్టోరీల మీద మర్చిపోతూ ఉంటాను. నేను కూడా ఏం చేస్తాను, మీ స్టోరీని పెట్టుకుని వింటా, వింటాం, ఏదో పని చేసుకుంటూ వింటా, అది నాకు నేను చెప్తానికి నాకు ఈజీ అవుతుంది. ఇది ఒకటి మనకి చాలా మార్గాన్ని సుగమం చేసింది అనుకోవాలి. చాలా దగ్గరగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాం అనమాట. మీరు ఆలోచించండి, ఏ ఏజ్ వాళ్ళకైనా మంచి మాట ఎవరికైనా కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. కానీ మీరు అన్నట్లుగా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉండాలి. ఉంటే ఇంకా బాగుంటుంది. 15 ఏళ్ళు వచ్చేసిన పిల్లలకి మనం స్టోరీ చెప్తామని అప్పుడు స్టార్ట్ చేస్తే వినరు కదా, అది విండు ఇంకొంచెం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఒకవేళ పిల్లలకి ఆసక్తి ఉందనుకోండి, వింటారు, చెప్పడం స్టార్ట్ చేయొచ్చు. అవును అవును, స్టార్ట్ చేయొచ్చు, మంచిదే అది. అవును. చందమామలో ఒక కథ ఉంది జయ. ఏంటి కథల ఉపయోగమా? కథల వల్ల ఉపయోగం బాగుంది కథ. వసుంధర గారు రాసిందేమోనని అనుకుంటున్నా, చాలా రోజులైంది, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు చెప్పచ్చు మనం. పూర్వం అంట ఒక ఊర్లో కృష్ణశాస్త్రి గారు, కృష్ణ శర్మ అని ఒక ఆయన ఉండేవారు. ఈయన ఏంటంటే మహాపండితుడు, చాలా విజ్ఞాన ఖని ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, వేద శర్మ అతని పేరు. ఈ కృష్ణ శర్మ గారు ఆ పాండిత్యంతో ఆ శిష్యులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు, అందరికీ మంచి మంచి కథలు అవి చెప్పేవారు, కథా కాలక్షేపంగా ఉండేది. అయితే ఈయన కుమారుడు కూడా బాగా చదువుకున్న వేద శర్మ రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తారు, వేద పండితుడిగా, ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. తండ్రి తాలూకు ఈ పద్ధతి అతనికి పెద్ద నచ్చేది కదా. సాయంకాలం అయ్యేసరికి వాకిట్లో ఎవరో జనం చేరేవాళ్ళు, అందరికీ మంచి మంచి కథలు చెప్పేవారు. ఈయన జీవన రహస్యాలు బోధిస్తూ ఉంటే, ఎందుకు నాన్న ఇట కథాకాలక్షేపం చేస్తావు, మనకెందుకు ఇది, నీ విజ్ఞానాన్ని వృధా చేసుకుంటున్నావు, నువ్వు విజ్ఞానం వృధా అయిపోతుంది అనేవాడు. అయితే ఈయన కథల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయిరా, నీకు తెలీదు, సందర్భానుసారం ఎప్పుడో నీకు అర్థమవుతుందని వారు. అయితే ఒకసారి ఏమైంది, రాజుగారి పని మీద ఈయన ఇంకా మయూర దేశమో ఏదో మయూర ద్వీపం, ఒక ద్వీపాంతరవాసానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే వేద శర్మతో పాటు కృష్ణ శర్మ గారు కూడా వెళ్ళేసరికల్లా సరే రాజుగారు వాళ్ళు వీళ్ళు చాలామంది చేరారు. మరి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. వీళ్ళు ఆగిపోతే రాజుగారు ఆతిథ్యం ఇచ్చారు. రాజుగారి విదూషకుడు కూడా వీళ్ళ ప్రాంతం వాడే అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయాడు ఆ మయూర ద్వీపంలో. అయితే ఏమైంది, వీళ్ళేమో శాకాహారులు, మధ్య మాంసాదుల జోలికి వెళ్ళే వాళ్ళు కాదు, అక్కడ అలా అలవాట్లున్న ప్రాంతం అనమాట అది. సరే అందరు భోజనాలకి వాటికి కూర్చుంటే ఈ విదూషకుడు వేళాకోళంగా ఒక 1 డజన్ మద్యాల పేర్లు చెప్పి, పిట్లలో ఎదుపుచ్చుకుంటారండి తమరు అన్నాడు. అనేసరికల్లా ఈయన వేద శర్మ, ఈయనకి ఏం అలవాటు ఉంది, ఇది వెళ్ళిపోయి నాకు అవేమిటో తెలియదండి అంటే అందరూ నవ్వారు. అయితే రాజుగారు లాంటి పెద్ద మనుషులు నవ్వలేదు, కానీ మిగిలిన వాళ్ళంతా నవ్వారు. అయితే ఈ కృష్ణ శర్మ గారు చెప్పారట, తండ్రి ఉన్నాడు కదా, ఇలాంటిది ఒక కథ ఉంది. పూర్వం ఒక రాజహంస ఒకటి ఒక అడవిలో ఉన్న కొంగల చెరువు దగ్గర ఆగింది. కొంగలు రాజహంసకి ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ఆతిథ్యం ఏంటంటే, బాగున్నావా, ఏ ఊరండి మీది కనుక్కున్న తర్వాత, ఏమన్నా తింటారా, నత్తలు తింటావా, పీతలు తింటావా, ఎండ్రకాయలు తింటావా, చిన్న పొన్న చేపలు ఉన్నాయి అవి తింటావా అని కొంగలన్నీ అడిగినాయి. అడిగితే రాజహంసంది అవేమిటో తెలీదు, నేను అవన్నీ తిన్ను అనేసరికల్లా కొంగలకి, ఇంత చక్కగా ఉన్నావు, అవేవి తినకుండా నువ్వు ఎట్లా బతుకుతావు అంటే, లేత తామరతూళ్ళు తింటాను అని చెప్పింది. కొంగలు ఆశ్చర్యపోయినాయి. అలాగే ఉంటుంది అన్నాడు. అనగానే చుట్టుపక్కల వాళ్ళంతా విరగబడి నవ్వారు. ఇప్పుడు ఈయనకి మద్యం తెలియకపోతే ముందు నవ్వు ఎక్కిరిచ్చారు, అది కూడా తెలియదా అని. ఇప్పుడు చూడు, కొంగ హంస కదా, హంసలు ఎక్కడుంటాయి, అవి మానస సరోవరంలో. అవును, కొంగలకే ఉంది, ఊరి బురదలో కూడా తింటాయి. అవును, ఇప్పుడు తిననిది గొప్పదా, తినేవి గొప్పవా? చూడు కథలో ఎట్లా వచ్చిందో. దాంతో అందరు నవ్వారు. రాజుగారు కూడా పక్క నవ్వేశాడు. విదూషకుడు సరే సర్దుకూరుకున్నాడు. సర్దుకునేసరికి సరే మొత్తానికి భోజనాలు గిజనాలు అయినాయి.
వీళ్ళు ఇంక కొద్ది రోజులు ఉండవలసి వచ్చింది. మళ్ళా విదూషకుడు పిలిచాడు తమ ఇంటికి భోజనానికి. భోజనానికి పిలిచినప్పుడు చెప్పాడు, నేను ఇవన్నీ తినేవాడిని తాగేవాడిని కాదండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాం. మన ప్రాంతాన్ని బట్టి కదా మనం మారాలి. మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలంటే మాంసం తినం మద్యం తాగమంటే ఎట్లా కుదురుతుంది అని అన్నాడు. అనేసరికల్లా తండ్రి వైపు కుతూహలంగా చూస్తున్నాడు కుమారుడు, ఏం కథ చెప్తాడు అని. ప్రజలంతా కూడా చూస్తున్నట్టు, ఆయన చుట్టూతా ఉన్న వాళ్ళంతా. ఈయన అన్నట్ట, పూర్వం ఒకసారి రైతు గొడ్లను తోలుకుని వెళ్ళాడు అడవికి. ఒక సింహం ఆహారం కోసం వాటి వెనకబడింది. అది గొడ్లశాలలోకి ప్రవేశించేసరికి రైతు తెలివిగా తలుపు మూసేశాడు. సింహాన్ని లోపల పెట్టేసి లోపలికి ఉండిపోయింది సింహం. గొడ్లన్నీ బయటే ఉన్నాయి. బయట తలుపేసి ఉంది కదా. 2 వారాల పాటు సింహం లోపలే ఉంది. తలుపు తీయ. బోల్డంత గడ్డి ఉంది, చాలా గడ్డి ఉంది. జనప గడ్డి ఉంది, ఎండు గడ్డి ఉంది. సింహం నకనకలాడుతూ అలాగే ఉంది. 2 వారాల తర్వాత తలుపు తీస్తే బతుకు జీవుడానికి తన ఆహారాన్ని వెతుక్కోవడానికి పోయింది. కానీ నువ్వు ఈ పరిస్థితి ఇది వచ్చింది కాబట్టి, నాకు ఆకలిస్తుంది కాబట్టి, ఇక్కడ ఏది దొరకదు కాబట్టి అక్కడ ఉన్నదే తింటానంటే సింహాలు అలా ఎందుకు చేస్తాయి? ఈ మాటకి అందరికీ నవ్వొచ్చింది. ఏమిటి అర్థం? నువ్వంటే ఏదైనా మేస్తావు, నేను మెయ్యను, మేము సింహాలం అలాంటివి. చూడు ఎంత అర్థం వచ్చిందో. సూపర్. నిశ్శబ్దంగా ఊరుకున్నాడు విదూషకుడు. అయితే ప్రయాణంలో తండ్రిని అడిగాడు, నాన్న నువ్వు కథలు ఎంత బాగా చెప్తావు, ఎంత సందర్భోచితంగా చెప్పగలిగావు. నువ్వు ఏమీ అనకుండా, ఒక్క పరుషవాక్యం అనకుండా అవతల వాడి నోరు ముయించేశావు నాన్న కథలతోటి. భలే విచిత్రంగా చెప్పావు, ఎంత ప్రయోజనం ఉంది, మనం ఇలాంటివి చెయ్యము అనే విషయం అర్థమయ్యేలాగా చెప్పావు, ఎంత బాగుందో అని. ఇప్పుడు నాకు కూడా ఇలా నేర్చుకోవాలనుకుంటాను నాన్న, నాకు కొన్ని కథలు చెప్పవా అని అడిగాడు. ఏమిటి ఇతని సమస్య? ఈయన నేను ఆస్థానంలో ఉంటున్నాను, చాలామంది నేను ఆ పరివారంతో నేను చాలా మంచిగా ఉంటాను, కానీ ఎందుకో వాళ్ళు నాతో సరిగ్గా ఉండరు. గట్టిగా ఉంటే వాళ్ళ కష్టం తోస్తుంది, లూజ్గా ఉంటే ఇష్టానుసారం అయిపోతున్నారు. ఏం చేయాలో తెలీదు, వాళ్ళకి చెప్పడానికి కొన్ని కథలు చెప్పు నాన్న అని అడిగాడు. కృష్ణశర్మ గారు ఏం చెప్పాడంటే, పూర్వం ఒక మునీశ్వరుడు ఓ చెరువు గట్టు మీద వెళ్తుంటే అతనికి ఒక పెద్ద పుట్ట సర్పము కనపడ్డాయి. ఆ సర్పము ఆ పుట్టలో ఉండటం వల్ల ఆ చెరువు గట్టు మీదకి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. సర్పాన్ని చూసి బెదురుతున్నారు. అయితే ఈయన ఏం చెప్పాడు ఋషీశ్వరుడు, అమ్మ నువ్వు వీళ్ళని కరవకుండా ఏం చేయకుండా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నీ దారి నువ్వు ఉండు, నువ్వు తలెత్తి ఇట్లా చూపించేసరికల్లా వాళ్ళు బెదిరిపోతున్నారు, తగ్గి ఉండమన్నాడు. సర్పం ఇట్లా అంటమ్మా అనేసి అట్టా తిరగటం మొదలుపెట్టింది. ఇక ఊళ్ళో జనాలంతా వచ్చి నానా గందరగోళం చేసేవాళ్ళు. అక్కడ మళ్ళీ ఋషీశ్వరుడు తిరిగి వచ్చేసరికి సర్పం బికమొహం వేసుకుని ఉంది, దెబ్బలు తగిలి అక్కడోటి రక్తపు చారికలున్నాయి. ఇదేమిటి ఇటా అయ్యావు మహానాగమా, ఏమైంది నీకు అన్నాడు. మీరే కదండి ప్రశాంతంగా ఉండమన్నారు, ప్రశాంతంగా ఉండేసరికి తగ్గమనేసరికి వీళ్ళు కొడుతున్నారంటే, ఈయన తగ్గమన్నాను కానీ తగ్గించుకోమనలేదు. నువ్వు కాటేందుకోవద్దు, పుసగొట్టు, ఏమైనా చేయగలనని బెదిరించాలి, చేసి చూపించకూడదు. అలాగని నీ దారి నువ్వు పాక్కుంటూ పోకూడదు. సందర్భం వచ్చినప్పుడు ఫెరోషియస్గా చూపించాలి, పౌరుషం చూపించాలి, లేనప్పుడు న్యూట్రల్గా ఉండాలి, అంతే. ఏదైనా వస్తే ఈయన ఒప్పుకోడు అని తెలియాలి వాళ్ళకి. నీకు అర్థమవుతుంది? అవునండి, అవును. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎంత బాగా చెప్పావు నాన్న. అవును, నేను స్ట్రాంగ్గా గట్టిగా రుసరుసలాడుతూ దుమదుమలాడుతూ ఉంటే వాళ్ళు సరిగా ఉండట్లా, మెత్తగా నవ్వుతూ ఉన్నానా కుదరటం లేదు, నేను నవ్వుతూ ఉండకూడదు, రుసరుసలాడుతూ ఉండకూడదు, ఈ మధ్య మార్గాన్ని అవలంబించాలని బాగా చెప్పావు నాన్న. ఈ కథ నాకు చాలా ఉపయోగపడుతుంది, ఇక నుంచి నా పరివారంతో నేను చాలా హాయిగా రాజస్థానంలో పని కదా అదే అని చెప్పాడు. చూడు 3 కథల్లో 3 రకాల ప్రయోజనాలు ఎలా ఉన్నాయో. అవునండి, కథల ప్రయోజనాలు ఇవి. చాలా చాలా మంచిగా, అంటే ఆలోచింప చేసే విధంగా. ఏదైనా ఆలోచించాల్సిందే. మీరు చెప్పే కథలు మీ పిల్లలకి ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి. మన పిల్లల్ని బట్టి మనం కథలు చెప్పాలి కదా. చెప్పాలి. కొన్ని కాలక్షేపం కథలు ఉంటాయి, కొన్ని టైంపాస్ కథలు ఉంటాయి, కొన్ని పిచ్చి సరదా కథలు ఉంటాయి, లాజిక్ లేని కథలు కూడా ఉంటాయి. అవును, కానీ పిల్లల్ని మీతో కలిపి ఉంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కథ చెప్తాను రా అంటే కూర్చుంటారు, అంతే. వాడు అల్లరిని నువ్వు ఆపేవా లేదా? ఖచ్చితంగా. ప్రతి కథ నీతి కథే కావక్కర్లేదు.
ప్రతిదీ ధర్మబోధే కావక్కర్లేదు, వాయనెవరో మహానుభావుడి జీవిత చరిత్రే చెప్పాలని అనుకోకండి, అక్కర్లేదు. మహానుభావులయ్యి వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదువుతున్న వాళ్ళు కూడా చిన్నప్పుడు చిన్నపిల్లలే. వాళ్ళకి ఆటకాయ చేష్టలు, కొంటె పనులు, దొంగ పనులు, అల్లరి పనులు అన్నీ ఉంటాయి. నలుగురితో తిట్టించుకునే పనులు అందరి జీవితాల్లో ఉంటాయి. అందరూ మనుషులమే కాదమ్మా మనం. అవును. పెద్దయ్యాక వాళ్ళు మహానుభావులు అయ్యారు. ఇలా చేసిన వాడు అలా అయ్యాడని చెప్పచ్చు, అలా అయిపోయాడు నువ్వు అలా అయిపో అని చెప్పకూడదు. ఆయన చేసిన అద్భుతాలు చెప్పకూడదు, చిన్నతనం నుంచి ఎలా పెరిగాడో చెప్పుకోవాలి. అది చెప్పకపోయినా పర్వాలా, ప్రతిసారి మనం అలాంటివే చెప్పాల్సిన పనే లేదు అసలు. ఎలాంటి కథలైనా చెప్పచ్చు. కథ అంటూ చెప్పడం అలవాటు చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రమ్మ గారు. నమస్తే. నమస్తే.